బీహార్ లో ఒక సీట్ ఎన్నిక జరిగింది కానీ అక్కడ జేడీయూ ఓడిపోవడం అనేది ఒక పెద్ద సిగ్నల్. ఎందుకంటే ఇక రాబోయేవన్నీ అసెంబ్లీ ఎన్నికలు. మహారాష్ట్ర, హర్యానా, తర్వాత ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇలా వరుస పెట్టి ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోబోతుంది. రాబోయే అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలంలో మహారాష్ట్ర, హర్యానాలో జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్డీఏకు చాలా తీవ్రమైన ఛాలెంజ్ ఉంది అని అంటున్నారు. ఢిల్లీలో, బీహార్ లో కూడా ఈ ఛాలెంజ్ పెరగబోతుంది. అందువల్ల బీజేపీకి ఇక రాబోయే కాలం అంతా ఛాలెంజెస్ తో కూడుకున్నది అన్నది కూడా బీహార్ బై ఎలక్షన్ రుజువు చేస్తుంది. ఒక ఇండిపెండెంట్ జేడీయూను ఓడించగలిగారంటే చాలా సీరియస్ కంటెస్ట్. ఈవెన్ మధ్యప్రదేశ్ లో కూడా 29 out of 29 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. కానీ ఈ ఉప ఎన్నికలు ఏం జరిగింది? కాంగ్రెస్ పైన బీజేపీ అభ్యర్థి 3000 ఓట్లతోనే బయటపడ్డాడు. సో అందువల్ల ఈ ఎన్నికలు రుజువు చేస్తాయి రాబోయే స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎన్డీఏ బలమైన ఛాలెంజ్ ఎదుర్కోబోతోంది అని.